రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం తమ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11:15 రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పరిణామం 3,32,000 కోట్ల రూపాయలకు పైగా ఉండనున్నట్లయితే సమాచారం. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం తమ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన తెలుస్తోంది. అదే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలో అయితే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లయితే సమాచారం. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11:15 రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అయితే సభలో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ లోనైతే అసెంబ్లీలో అయితే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా 3,32,000 కోట్ల రూపాయలకు పైగానైతే ఉన్నట్లయితే తెలుస్తోంది. రైట్ శివరాజేష్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ లోనైతే బడ్జెట్ ఆమోదించడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శివరాజేష్ చెప్పండి. 2026-27 సంబంధించిన బడ్జెట్ ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదించింది. అయితే ఈ బడ్జెట్ ఆమోదించడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఈ బడ్జెట్ పూర్తిగా ఆమోదం ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ ని ప్రతిపాదించారనేసి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కేబినెట్ అభినందించింది. దీంతో పాటు కూడా చూసుకుంటే ఈ రోజు మరి మూడో బడ్జెట్ ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు జరిగిన కేబినెట్ లో పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. ఏ ఒక్క రంగం కూడా ఇబ్బంది పడకుండా వ్యవసాయ రంగానికి కూడా ఈ బడ్జెట్ పెద్దపీట వేసినట్టు కనపడుతుందనేసి కేబినెట్ లో ఆ బడ్జెట్ లోని ఆమోదం తెలిపారు. రైట్ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.